వాడి బుద్ధి అది. తమిళనాడు నువ్వు కరెంటు ఛార్జీలు తగ్గిస్తే అయిపోయాయి కదా, కరెంటు ఛార్జీనే నేను 10 రూపాయలు చేస్తాను, 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అని పెట్టాడు అనమాట అందరికి. దాన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అందరికి 100 యూనిట్లు అని అందరికి ఒకటి ఎట్లా పద్ధతి పెడతావా నువ్వు? అసలు ఇదేంది సంక్షేమం? సంక్షేమం అంటే అవసరమైన వాడికి ఇవ్వడం. సంక్షేమం ఎత్తే మనలది అనుచితాల గురించి మాట్లాడింది. అనుచితాలు అవసరం లేకుండా ఇవ్వడాలు దాన్ని తప్పు పట్టింది. ఉచితం వేరు, సంక్షేమం వేరు. ఇది అర్థమయ్యేలా చెప్పడంలో మీడియా విఫలమవుతుంది. చదువు లేని వాడికి చదువు ఉచితంగా ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత. చెప్పే మాట కరెక్ట్. విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి, మిగతా ఏం ఫ్రీగా ఇవ్వకూడదు. కానీ ఆ భారం భరించాల్సింది ప్రభుత్వమే. అది మనం కట్టి పన్నుల నుంచే ఆ భారం మోసుకొని ఈ ఉచితాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్పే పాయింట్ అదే. అనుచితమైన ఉచితాలు ఇవ్వకూడదు. అదే కదా. అంటే కొన్ని కోల్పోతాం సార్ దాని వల్ల. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు గాని రోడ్లు గాని వేసేవి అవి ఇప్పుడు ప్రైవేట్లకి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే దీని వల్ల కదా. ఇక్కడ ప్రభుత్వాలు దోపిడీకి అదొక వంక అంతే. మరి కార్పొరేట్ కాలేజీలు రాకముందు ఏం ఉచితాలు ఇచ్చారండి మనకి? మరి ఎందుకు కార్పొరేట్ విద్యా వ్యవస్థ తెచ్చిపెట్టారు? కార్పొరేట్ వైద్యం రాకముందు మనకి ఏం ఉచితాలు ఇచ్చారు వీళ్ళు? మరి ఎందుకు కార్పొరేట్ వైద్యం వైపు తీసుకెళ్లారు మనల్ని? మన నెత్తిన భారాలు మోపి నువ్వు బతకడానికి లేదంటే